సార్ అన్నాడు. అల్లుడు నీకు వస్తుంది. महादेवताभ्याय नमः। सकल देवता त्रिलो देवता श्री महादेवता लक्ष्मी गणप देवता नोत्र देवता सर्वस्ताप అంటారేడా సార్ అనకు బావచ్చు మామయ్య. ఓకే సార్. पार्वती परमेश्वर గారు, శ్రవణ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుద్దుకొండ కిషోర్ గారు, అలాగే మధుబాబు నాయుడు గారు, మల్లారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు దువ్వాము. మళ్ళీ నీరు చెట్టు కింద దువ్వాము. మళ్ళీ మనం 26లో మళ్ళీ వాగులు కూడా తవ్వబోతున్నాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కనుక ఎన్నో అభివృద్ధి పనులు మన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. కానీ చెరువులు కానీ మరి కాలువలు కానీ తూములు కానీ 14 నుంచి 19 లోపల చేసామా. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమీ తెలిసింది లేదు. మళ్ళీ కొత్తగా మనం ఇప్పుడే చేయటం ప్రారంభించాము. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇక్కడ మన వాగు దగ్గర బ్రిడ్జి ఒకటి కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాము. దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేపిస్తామని చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి పనులు చేయాల్సినవి. అవన్నీ కూడా చేస్తారని మేము కోరుతూ సెలవు తీసుకోండి. 89 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ కింద మన ఎమ్మెల్యే గారైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేయించడం మనకెంతో సంతోషంగా ఉంది. అదీగాక ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నాడు. మనకు వీలైనంత వరకు మన సౌదరిపాలెం బుడమంట సత్తా కూడా చెప్తా ఉన్నాము. అది కూడా తొందరలోనే చేయిస్తానన్నాడు. ఆ వాగులు డ్రైనేజ్ అంతా కూడా ఎక్కువగా పైరంతా నష్టమైపోయి నీరు ఎక్కువ అవడంలో చాలా మంది పడుతుంది. అది కూడా చేయిస్తానని కూడా మాటించున్నాడు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఎన్నో అన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నాడు. గవర్నమెంట్తో పోరాడైనా ఆయన దృష్టిలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు. కావాలి టౌన్లో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాడో. మాట చెప్పితే కరెక్ట్గా చేసే వ్యక్తి మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని కూడా మీ అందరికీ తెలియజేయడం అయినది. ఇదే విధంగా మనం ఆయన వెనకాడ ఆయన జాడలో మనం నడిస్తే మనకి ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తాడు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేయడం ఉంది. గ్రామానికి 17వ వార్డులో 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన మన చెరువు పనులు సార్ సహకారంతో మళ్ళా వాటిని మేము 2 చెరువులు కూడా పూర్తి చేసినాము. ఎంతోమంది కొత్త పెన్షన్లు అన్ని ఇతంతోలకు ఆగిపోయినాయి. అన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ సహకారంతో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఎన్నో డ్రైనేజీ పనులు కానీ ఎన్నో అన్నీ కూడా మా సార్ సహకారంతో అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. మాకు ముఖ్యంగా ఇక్కడ సౌదరిపాలెంకి బుడంక మధ్య బ్రిడ్జి ఒకటి కూలిపోయి ఉంది. అది కూడా తొందరగా మా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము. అది కూడా తొందరలో పూర్తవుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ మా నాయకులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా 5 నెలల ఒకటి ముక్కుసూటిగా మాట్లాడతాడు, కుండ బాగుపడతాడు.
అది కొంతమంది నచ్చుతున్నా. అంటే ఇబ్బంది పడేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది చేసినప్పుడు, డబుల్ గేమ్లు ఆడినప్పుడు, లేకపోతే వాళ్ళు ఇష్టారాజీగా ప్రవర్తించినప్పుడు ముఖాన్ని అడిగితే కొంచెం బాధ అనిపిస్తుంటుంది. కానీ మనం తప్పు చేయనప్పుడు మనకేం బాధ, ధైర్యంగా మాకెందుకు చేయాలి పని అని మనం అడిగి చేయించుకోవచ్చు. మాకెందుకు పదవని అడిగి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లే. ధైర్యంగా అలా తప్పు చేయని వ్యక్తి ఎవడైనా ఉంటే, తప్పు చేస్తా మళ్ళీ అదే ప్రవర్తనలో ఉంటే వాళ్ళు రకరకాల దాంట్లో ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధానంలో ఉంటాడు. మస్తారా ఒకలాగున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఒకలాగున్నారు, మన కృష్ణారెడ్డి అన్న ఒకలాగున్నాడు. నాయకుడిని బట్టి మనం నడవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, దాన్ని మూవ్ చేయాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీని బలం చేకూర్చుకోవడానికి అందరూ కూడా తోడ్పాటిస్తారని కోరుకుంటూ, బుడమగుంట ఇందిరమ్మ కాలనీలు కలిపి 17వ వార్డుగా గత ఎన్నికల్లో 17వ వార్డుగా నామకరణం చేసి ఎన్నికలు జరిగితే 2008లో బుడమగుంట కాలనీగా ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి దాదాపు 17 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఆ కాలనీలో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటిది నేను ఎన్నికల్లో గెలిచిన మొదటి నెలలోనే చూడటం. అప్పటికప్పుడు కొత్తగా పైప్ లైన్ వేపించి గెలిచిన వెంటనే కొన్ని బజార్లకి నీళ్లు ఇవ్వటం, ఆ దరిమిల కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం, బుడమగుంట కానీ ఇందిరమ్మ కాలనీలకి నీళ్లు లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్ల ద్వారా నిరంతరం కూడా నీళ్లు ఇప్పించేటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది. అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి, మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్లు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లీడర్లందరూ కోరికల మేరకు అటు ఇందిరమ్మ కాలనీలు, అంబేద్కర్ కాలనీ అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు పైప్ లైన్ కానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిల ఈరోజు 89,03,000 రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం, ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ని బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళు నాసిరకంగా చేయటమో, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటమో కాలాతీతం అవుతుంది. వచ్చేది ఎండాకాలం నాటికి అందరికీ నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే రోజువారీగా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో ఉండేటువంటి ప్రజానికం కూడా వాస్తవాలు తెలుసుకుంటారు, త్వరగా కూడా వర్క్ పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డిని ఈ వర్క్ చేయమంటాం. ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేయటం కూడా జరిగింది.